ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ మనకి వెబ్ ఆప్షన్లో ఈరోజు 25 నుంచి 31 వరకు టైం అయితే ఉంది. ఈ టైంలో మీరు వెబ్ ఆప్షన్లో ఎప్పుడైతే పెడతారో మెయిన్గా సేవ్ అయితే చేసుకోండి. అర్థమవుతుంది కదా, మీకు పదే పదే చెప్తాను, సేవ్ చేసుకోండి. ఎందుకంటే మనం 25న వెబ్ ఆప్షన్ పెడతాం, మళ్ళీ తర్వాత రోజు అంటే 26వ తారీఖున ఒక చిన్న చేంజ్ చేయాలి, మార్చుకోవాలనుకుంటే ఎవరైతే సేవ్ చేసిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన టైం లోపు, ఇచ్చిన డేట్ లోపు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. అదే ఫ్రీజ్ చేస్తే మార్చుకోలేము. మన ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ అయితే కావడం జరుగుతుంది. అంటే కదపలేము, ఏమి అయితే చేయలేము, ప్రయారిటీ కూడా మార్చుకోలేము, డిలీట్ కూడా చేసుకోలేము. అదే సేవ్ చేస్తే మనం ఎన్నిసార్లైనా ఈ ప్రయారిటీ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, నచ్చకపోతే డిలీట్ చేసుకోవచ్చు, ఏమైనా కొత్త కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో అందుకే మీరందరూ సేవ్ ఆప్షన్కి అయితే ప్రయారిటీ ఇవ్వండి. అర్థమవుతుంది కదా, ఫ్రీజ్ జోన్లకి అస్సలు వెళ్ళకండి. మీకు ఇదే కొత్త కాబట్టి ఫ్రీజ్ తెలియని వాళ్ళు చేస్తారు, దానికైతే వెళ్ళకండి. సేవ్ అయితే చేసుకోండి. అర్థమవుతుంది కదా, సేవ్ చేస్తే ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అదే ఫ్రీజ్ చేస్తే మనమైతే ఏమైతే చేయలేము. అర్థమవుతుంది కదా, ఈ డేట్ లోపు మనం ఎన్నిసార్లైనా లాగిన్ అయి మార్చుకోవచ్చు. అండ్ దాంతోపాటు మెయిన్గా మీరు ఒక్కసారి చూసుకుంటే కనుక సేవ్ అండ్ ప్రింట్ అయితే చూసుకోండి. అండ్ మెయిన్గా ఒకే కాలేజ్లో చాలా బ్రాంచ్లు ఉంటాయి కాబట్టి కాలేజ్ కోడ్ ఏంటి, బ్రాంచ్ కోడ్ ఏంటి అన్నీ చూసుకున్న తర్వాత సేవ్ అయితే చేసుకోండి. దాని తర్వాత కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. అర్థమవుతుంది కదా, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసేందుకు. సో ఈ 2 పనులు చేసుకోండి, సేవ్ చేయండి, ప్రింట్అవుట్ తీసుకోండి, అండ్ ఫ్రీజ్ అయితే చేయొద్దు. ఈ 3 విషయాలు మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. ఎందుకంటే చాలా మంది తెలుసో తెలియకో తప్పులు చేస్తారు. ఇది మనకి 1 టైం కౌన్సిలింగ్ కాబట్టి మీకు పక్కా సీట్ రావాలి, అందుకే చెప్తాను. సేవ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి, ఫ్రీజ్ చేయొద్దు. ఈ 3 రూల్స్ ఫాలో అవుతే మీకు పక్కా సీట్ అయితే రావడం జరుగుతుంది. ప్రయారిటీ కూడా మంచిగా అయితే పెట్టండి చాలు. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.